చూసావే, మందు తాగిన మైకంలో మాటల్లో పెట్టి మొత్తం ఇన్ఫర్మేషన్ లాగేస్తారంట. మన స్టామినా గురించి తెలీదు నీ బొగ్గాడికి. అదే నీ భోగిరాజుకి. పాపమే, వాడికున్నదే ఆవగింజంత బ్రెయిన్. అంత కష్టపెట్టడం ఎందుకు? నిజం చెప్పేస్తే అయిపోద్ది కదా. అంటే వాళ్ళు తెలివితేటలు వాడితే మనం తెలివి లేకుండా దొరికిపోదామా? కొన్ని రోజులు ఆడుకుందాం, కంగారు పడకు. హే, ఏం చేస్తున్నారు ఇక్కడ? అంటే స్టఫ్లో మసాలా పల్లి తిందామా, మూంగ్ దాల్ తిందామా అని. ఏహే, అవేమొద్దు. ఆవకాయ సీజన్ కదా, పెచ్చులు నాకెత్తే బాగుంటది. ఏమంటావు వీరా? ఏదో ఒకటి చేద్దాం, మీరు వెళ్ళండి. ఇలా ఉన్నారేంటి మీ ఇద్దరు? ఇంకా రారేంటే? ఎంతసేపు వెయిట్ చేయాలి? ఎప్పుడు మందు మొక్కను చూడడం దానిలా కక్కుర్తే ఏంటే? అది మనం కొనుక్కుంది, ఇది ఫ్రీగా వచ్చేది. దీనికి పవర్ ఎక్కువ. సారీ లేట్ అయింది, ఈరోజు వీకెండ్ కదా, బాగా క్రౌడ్ ఉంది. ఓ షిట్, మందు సిట్టింగ్ ప్లాన్ చేసాం కదా, మర్చిపోయాను. ఇదిగో చూడండి అమ్మాయిలు, 4 పెగ్గులేసామా, 2 ముద్దలు అన్నం తిన్నావా, 3వ గంటకి తెలియకుండా పడుకున్నావా అన్నట్టు ఉండాలా. ఈ ఓవర్ యాక్టింగ్ చేయడాలు, వాంతులు చేసుకోవడాలు ఇవన్నీ మనతో కుదరవు. పోయిరా. రేయ్, ఏంట్రా నాటకాలు చేస్తున్నావా? సోన్ అనుకున్నావా? ఏంట్రా ఏమైంది? ఆ 3 గ్లాసుల్లో ఎంత ఉంది, ఇందులో ఎంత ఉందిరా? మెజర్మెంటింగ్ చూసుకోవా? తేడా వచ్చిందంటే నా కొడక మామూలుగా ఉండదు. ఇంకా ఇందులో 4 డ్రాపింగ్లు పడతాయి. ఒరే కక్కుర్తి, ఆల్రెడీ ఇంకా కింద 4 బాటిల్ ఉన్నాయి. అట్లెక్క ఆడిదే, ఇట్లెక్క ఈడిదే. ఉందా సరే సమానంగా? ఇంకో 2 డ్రాపులు పడతాయి. ఈడొకడు నా ప్రాణానికి. ఓకే. నీ ఏయ్, లేపండి లేపండి. చేర్స్. చియర్స్. జాకెట్. Cheers. రే మెల్లగా తాగరా, లివర్ పాడైపోద్ది. ఆబచ్చా, గుడ్డొచ్చి పిల్లని ఎగిరిచిందంట. ఏనారామా, నా కొడుకు భోగిరాజుగా మందు తాగడం నేర్పెత్తాడు వీడు. నీకు మందు ప్రాసం చేసిన నేనరా. ఒక పెక్కకి ఎంత ఎక్కేసింది ఏటీడికి? వీరా, పెళ్ళెప్పుడు చేసుకుంటున్నావు? ఒక మంచి అమ్మాయి దొరికితే. నా బొంగు దొరకద్దురా నీకు. మంచి అమ్మాయి అంట, మంచి అమ్మాయి. ఇదిగో సజ, నా కొడుకు ఎప్పుడు చూసినా చీవుడు ముక్కు వేసుకుని ఉండేవాడు యాదవ. ఒకరోజు కామేశ్వర శాస్త్రి గారు అమ్మాయి ప్రేమగా మాట్లాడదామని వస్తే తుప్పుకుని తుమ్మాడు. ఎంత పడింది? ఎంతసేపు అయిందిరా పెగ్గులేపి? కంచంలో అన్నం మందు కోసం గ్లాసు ఎయిటింగ్ చేయకూడదని తెలీదా? పోయి నా కొడక, పోయి పోయి. ఇదిగో సంజయ్, నేను అడుగుతాను ఏమనుకో కదా? ఏమనుకోను, అడగండి. మర్చిపోయినట్టు రే ఎక్కేసింది, వెళ్ళి పడుకో. భోగిరాజుకి ఎక్కువైందట. నా స్టామినా సంకెత్తరావు నువ్వు. ఉన్నాయా చెప్పరా? ఇప్పుడే ఉంచేత తాడి చెట్లు ముందు కొడక. ఏదో అడగాలన్నారు. అరే నువ్వు అంత కష్టపడకరా. కష్టపడకుండా గుర్తొచ్చింది, భలే గుర్తు చేసావరా ఈ అత్తవా. ఇదిగో సంజయ్, చిన్నప్పుడు పాఠకాలంలో ఈత రాక ఈడు లపలపా కొట్టుకుంటే గబగబా వెళ్ళి కాపాడింది నేను. స్కూల్లో హీరో శాతం అవార్డు ఇచ్చింది వీడికి. ఏమన్నా న్యాయమా? ఒరే, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లాగుతానని చెప్పి మన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తావు ఎట్రా? మందేసినప్పుడు నిజం చెప్పబోతే ఆ బతికెందుకరా? ఆ బతుకనరా. ఇదిగో వయసు వచ్చం మా ఊళ్ళో పంపు సెట్ కాడ భోగిరాజుని బాహుబలి రేంజ్ లో ఊహించుకున్నా. వీడేంటే మనల్ని వామిటింగ్ చేసుకోవద్దని 2 పెగ్గులకి అవుట్ అయిపోయాడు. పల్లెటూరు నుంచి వచ్చాడు కదా, సిటీ క్లైమేట్ పడలేదేమో. లేదా ఈడు ఇంతేనా, ఫస్ట్ టైమా? వీరాన్ని అడుగుదాం. నీ భోగిరాజే బెటర్, మా వాడు ఫస్ట్ పెక్కే అవుట్. ఒసే, వీళ్ళ గురించి ఆలోచిస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఇంత వర్స్ట్ టైంలో చూస్తుంటే భయంగా ఉంది.
బ్యాక్. ఎక్కడికి? బాగా మందు ఎక్కువ అయిపోయిందండి. ఆ. వామిటింగ్ చేసే ముందు వెళ్ళి పడుకుందామని. అంత స్టామినా లేనప్పుడు ఎవడు తాగమన్నాడు? ఆ? ఇది నీ రూమా? మ్హూ. మరి నువ్వెందుకు వెళ్తున్నావు? అంటే రాత్రి ఒక్కదాన్నే పడుకుంటే భయం నాకు. పోనీ తోడుగా నన్ను పడుకోమంటావు ఏంటి? హ్మ్. ఇప్పుడు నువ్వు వేస్తున్నావా? అసలు లేదు. నిన్ను అడిగానా? ఓ లోపలవా? లోపలికి ఎలా? నీకేంటి బొట్టెడి చెప్పాలా? ఎలా? సంథింగ్ రాంగ్. ఎక్కడికి వెళ్తున్నావే? ఎక్కడికి వెళ్తున్నావే? పంకజం నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తున్నావే? చంపేస్తాను నిన్ను. వైషు నేనే వస్తున్నా, ఆగు. వెళ్ళిపోవాగే. పట్టుకుంటారే పాకజం. ఏం చేసావు వీరా? చిన్నప్పటి నుండి అది ఆడ వీక్ పాయింట్లే, నాకు ఒక్కడికే తెలుసు. అయినా మీ ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏం లేదు, నిద్ర పట్టట్లేదని కాసేపు కబుర్లు చెప్పుకుందామని. అవునా, సరే పదండి వెళ్ళి చెప్పుకుందాం. కౌరులు చెప్పుకుందాం అన్నారుగా, రండి. మా వల్ల నీకెందుకు ఇబ్బంది, నువ్వు వెళ్ళి పడుకో. ఆడున్న రోజులు నాకు జాగారమే కానీ రండి. చిన్నప్పటి నుండి ఆ ఎదవాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ నాకే. ఆడిని వదిలించుకుని ప్రశాంతంగా ఉందామని ఊరొదిలి వస్తే మా అమ్మ బాబా ఆడిని ఇక్కడ పంపించి నాకు వెన్నుపోటు పొడిచారు. సో వాళ్ళ ఆఫీస్లో వచ్చి నిద్రపోవడానికి కారణం మీరు వాళ్ళకి ఇంట్లో నిద్ర లేకుండా చేయడం అన్నమాట? కాదు. అవునా? మరి వాళ్ళు ఎందుకు ఇక్కడ వచ్చి నిద్రపోతున్నారు? సంధ్య సంధ్య నిద్ర వస్తుందా? ఏం అగత్యం చేశారండి అమ్మాయి మీద? చెప్పండి చెప్పండి. సీనుకి అడ్డం పడి ఆపకుండా ఉంటే అన్నీ అయ్యే రివీలింగ్ అవుతాయి కదరా నెమ్మదిగా. ఇంకోసారి ఆపేవనుకో ఏం జరుగుద్దంటావు? తెలుసు, అస్సలు ఆపను. కంటిన్యూ. అది ఏం చేస్తున్నావురా? పిచ్చినో కొడక, తాగితే ఒళ్ళుపై తెలీదా? మనిషి పశువా? బయటికి పో. ఐఎమ్ సారీ. మీరు వెళ్ళి పడుకోండి, నేను ఇక్కడే ఉంటాను. ఈ భోగరాజు గారు ఏడి?
ఇక్కడ కూడా లేడే. చేసిన పనికి సిగ్గుపడి ఊరు వెళ్ళిపోయినట్టు ఉన్నాడు యాదవా. బీపీ నార్మల్గానే ఉంది కదా, పెరుగుతుందేంటి? పొద్దున్న ఎక్కడికి వెళ్ళావురా? ఈ బాత్రూంలో మనకు పని అవట్లా, పక్కనే అడిగి ఉంటే ప్రకృతి కార్యానికి వెళ్ళొచ్చా. అది అడవి కాదురా, పక్కింటోళ్ళు పూల తోటరా. కూర్చున్నప్పుడు గులాబీ పువ్వులు గూచుకున్నప్పుడే నాకు డౌటింగ్ కూడా అయిందిరా. అర్జెంట్ అయిపోయి ఆపుకెళ్ళిపోయి ఓ ఫీల్ అయిపోమాక. అది కూడా ఓ రంగు ఎరువు లాంటిదే, మొక్కలు ఏపుగా పెరుగుతాయి. పొద్దున్నే కనబడిపోయేసరికి చేసిన ఎదపనికి సిగ్గుతో చచ్చిపోయి ఊరెళ్ళిపోయావు అనుకున్నా. ఇంకా ఎక్కడే తగలడ్డావా? నేను చేతితో కొట్టించాలదా, అది చెప్పుతో కొట్టాలా? హాయ్ సంధ్య. సంధ్య, ఐఎమ్ సారీ అబౌట్ వాట్ హ్యాపెండ్. మీరు వెళ్ళిపోవాలనుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు, నేను ఆపను. కానీ ఆఫీస్లో ఈ విషయం తెలిస్తే నా ఉద్యోగం పోతుంది. ప్లీజ్. ఎందుకు సారీ చెప్తున్నావు? ఏ విషయం, ఏం జాబ్, ఏం మాట్లాడుతున్నావు? మందు ఎక్కువ అయిపోయింది అదోకే, పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. ఎక్కువ తాగమాకరా, ఆరోగ్యానికి మంచిది కాదు. వీరా, కొంచెం కాఫీ పెడతావా? ఆఫీస్కి లేట్ అవుతుంది. ఈ మావిగన్ ఒకడు సండే కూడా ఆఫీస్ పెట్టాడు. సరే, మీరు పైకి వెళ్ళండి, నేను పెట్టిస్తా. నేను వేసిన ప్లానింగ్లో పెద్ద బొక్కొందరా, చూసుకోలేదా? మందు వేసిన నెక్స్ట్ టైం మనకేం గుర్తుండదు. వాళ్ళు ఏమన్నా ఇన్ఫర్మేషన్ లీకింగ్ చేశారంటరా? అది కాదు ఊరుగా. మందులో ఎంత ఎక్స్పీరియన్సింగ్ ఉన్నా నాకే గుర్తులేదంటే పిల్లనాయలో నీకేం గుర్తుంటది? వీళ్ళకి ఈ మందు కాదురా, ఏరే మందు ఎడతా. ఇందాకేంట్రా శాంప దెబ్బలు చెప్పు దెబ్బలు అంటున్నావు? కోమ తీసి రాత్రిగా నువ్వు కానీ నన్ను కొట్టావా? నేను నిన్ను కొట్టేంత ధైర్యం ఉందా? అసలు లేదుగా. అయితే కొట్టనట్టేగా. అంతేగా మరి. అయితే వెళ్ళిపో. వాకే. మందేసి మర్చిపోతే ఇన్ని జీవితాలు హ్యాపీగా ఉంటాయా? వీళ్ళ స్టామినాలకి మందుతో పని జరగట్లా. భోగాపురం సత్య సోర్ణమే వీళ్ళకి మందు. కలిపి కొట్టానంటే కడుపులో ఉన్నదంతా కక్కుతారు. ఒక్క సొక్క తాగారంటే మొత్తం సీక్రెట్ ఇంగ్లాండ్ బయటకు వచ్చేస్తాయి. భోగిరాజు గారు, నా కాఫీ ఎక్కడా? నా హార్లిక్స్. నాకు అలాంటి. ఆగండి, అసలే ఏసాకాలం, అవన్నీ తాగితే ఏడి చేసేద్ది. అందుకే భోగాపురం స్పెషల్ జ్యూసు రెడీ చేసా, బాడీ మొత్తం కూలింగ్ అయిపోవాలంతే. ఇదిగో అమ్మాయిలు, తీసుకోండి, తాగండి. నాకేదిరా? నీకు లేదు, అయిపోయింది. కళ్ళు కనిపించట్లేదు అనుకుంటున్నావా ఎదురుగా ఉంటేనే? ముందొచ్చే చెవుల కంటే వెనకొచ్చే కొమ్ములు వాడని. అంతేలేరా, వీళ్ళు ఎక్కువైపోయారు నీకు. నేను ఎప్పుడో చులకనైపోయాను నీకు. రేయ్, నా మాటను, ఇది ఇంటికి వచ్చిన అతిథుల కోసం స్పెషల్గా చేశా, నువ్వు తాకూడదు. అల్లా. అరే ఆఫీస్కి లేట్ అవుతుంది, పదండి. సూపర్గా ఉందిరా, అదిరిపోయింది. రే ఆగండి, నేను కూడా వస్తున్నా. ఆగండి రే. కక్కుతారనుకుంటే కళ్ళు తిరిగి పడ్డారేంటి? ఓడి అమ్మ, అదేడు మర్చిపోయా. ఇప్పుడు ఎలా? సర్లే, ముందైతే తీసుకెళ్ళి ఆఫీసులో పడేద్దాం. లేదంటే మా విగన్ గడి శాలరీ కటింగ్ చేస్తాడు, మళ్ళీ నాకు మాట వచ్చేద్దాం. అమ్మా, పసరు వైద్యాలు, ప్రకృతి వైద్యాలతో ప్రాణాలు పోతాయి భోగిరాజు గారు. అసలే అంతంత మాత్రం ప్రాణాలు. అయినా ఏం నిజం రాబట్టాలని మీ పసరు వైద్యాలు? రేయ్, సంధ్య వయసు అసలు ఇద్దరు లవ్వర్సే కాదు, కానీ లవర్స్ లాగా యాక్ట్ చేస్తానని డౌటింగ్ కూడా. అది ఆల నోట్లో నుంచి రాబట్టాలని భోగాపురం సత్యసూర్ణం ప్రయోగించా, తేడా కూడా అయింది.
భోగిరాజు గారు, నేను ఎప్పుడు చూసినా వీళ్ళిద్దరు ముద్దులు పెట్టుకుంటుంటారు లేదా కౌగిలించుకుంటూ ఉంటారు. వీళ్ళకి శాలరీ నేను వర్క్ చేయడానికి ఇస్తున్నానో వర్క్ ప్లేస్లో రొమాన్స్ చేయడానికి ఇస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. నా మాట వినండి, వాళ్ళు నిజంగానే లవర్స్. రేయ్, ఇద్దరి మధ్యలో రొమాన్సింగ్ జరుగుతూ ఉంటే ఆ వైబ్రేషనింగ్ ఎలా ఉంటుందో మనకు బాగా తెలుసు. వాళ్ళ ఫిజిక్స్ ఎదిరిపోయింది కానీ వాళ్ళ కెమిస్ట్రీ సన్న శాండాలంగా ఉంది. ఇంకో ఇంపార్టెంట్ మ్యాటరింగ్ ఏంటంటే ఏరబాబు గారి ఇంటి చుట్టుపక్కల ఆడవాసన అనేది లేదు. కానీ వీళ్ళిద్దరు ఇంటికి వచ్చిన కాడి నుంచి భోగిరాజ్ సెన్సార్లు యాక్టివేటింగ్ అయిపోతున్నాయి. వయసు నా మీద మనసు పారేసుకుందామని డౌటింగ్ కూడా వేస్తున్నారా? ఆవిడ పారేసుకుందని చెప్పి మీరు ఏరేసుకోకండి, నేను అన్యాయం అయిపోతాను. ఆ వయసు నాకు వదిలేయండి భోగిరాజు గారు. రేయ్, ముఖం మీద ఉమ్మేసిన దాన్ని నేను వదల్లా, మనసు పారేసుకుందాన్ని వదులుతానా? నోవే. అయితే నా బ్రతుకి వివాహం, కార్యం, బారసాల, నామకరణం, అన్నప్రాసనం లేనట్టేనా? రేయ్ మావిగన్ను, ఎదుటోడు పడేసిన డబ్బులు మనం ఎత్తుకున్నా పర్లేదు కానీ ఎదుటోడి మీద మనసు పారేసుకున్న అమ్మాయిని మాత్రం మనం ఎత్తుకోకూడదు. అయినా నువ్వు ఇంకా వర్జిన్వే, ఎందుకో టెన్షనింగ్ అయిపోతావు. నీకు మంచి అమ్మాయి నేను సెట్టింగ్ చేస్తాను కదా. నేను వర్జిన్ అని మీకెలా తెలుసండి? లోపు నేను వాకింగ్ స్టైల్ ఏరే ఉంటుందిలే. ఏమో దొరికిందిరా. ఆ? అది కాదు, ఇటు 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 ఎల్లో ఎల్లో. భోగిరాజు గారు, మీకు నా దగ్గర నుంచి ఏదైనా నిజం కావాలంటే డైరెక్ట్గా అడగండి. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. ఈ పసరు ప్రయోగాలు నా మీద చేయకండి, మీకు దండం పెడతాను. చూద్దాంలే గానీ ఆదివారం కూడా ఆఫీస్ ఎట్టి జనాలను టార్చరింగ్ ఏడతను దేనికిరా? కోట్లు సంపాదించేయాలని దురాశ? దురాశ లేదు, పెరాస లేదు. 35 వచ్చాయి, ఇంట్లో ఒక్కడనే ఉండలేకపోతున్నాను. ఇలా మధ్యలో ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుందని. అమ్మ బాబు లేరా? చిన్నప్పుడే పోయారు. నువ్వు కూడా మన బాబతే అన్నమాట. సరే అని టెన్షనింగ్ అయిపో మాకు. వేరే బాబు గారి పెళ్లితో పాటు ఓ మంచి అమ్మాయిని చూసి నిన్ను కూడా ఓ ఇంటోన్ చేసేస్తాను. భోగిరాజు గారు, మీ రుణం ఆ ఏరియా ఎక్కడుందో చెప్పేసి తీర్చేసుకో. నాకు తెలీదో, తెలిసినా చెప్పను. ఏంట్రా అంత కోపం వచ్చింది సడన్గా నీకా? వైషు మీ మీద మనసు పడింది. తను చాలా మంచి అమ్మాయి, తనకు నేను ద్రోహం చేయలేనండి. కంప్రమైజన్ లేదురా, జస్ట్ డౌటింగ్ అంతే. అయినా సరే, నా మంచి కోరుకునే మీకు సుఖవ్యాధులు రాకోకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీ స్నేహితుడిగా, శ్రేయోభిలాషిగా నా మీదుంది. చచ్చినా చెప్పను. జరండి. ఓహో. ఆ.